ఇండియాలో ముంబై కన్నా ముందు, ముంబై ఇలా ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం, మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. బట్ దానికన్నా ముందు ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ ఇండియా వాజ్ కలకత్తా. ఫైనెస్ట్ జూట్ మిల్స్ కలకత్తా, ఫైనెస్ట్ టెక్స్టైల్ మిల్స్ కలకత్తా. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు మా సిద్దిపేటలో ఒక స్టేటు కలకత్తా పోతే నాకు బనియన్లు తెచ్చిచ్చేది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ అది. అంత అద్భుతమైన ఇండస్ట్రీ. సిపిఎం గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనియన్లు సంపి 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 మొత్తం 100% మాయం చేసినాయి. 100%. చివరికి నానో కారు కూడా పెట్టి పారిపోయింది పడు టాటా మోటార్స్ రోడ్. వెళ్ళిపోయింది బతకలేక, అక్కడ పని చేయలేక, యూనియన్ల బాధ. రిజల్ట్ ఏంది? ఒక్క జూట్ మిల్ లేదు. ఇలా వందలాది జూట్ మిల్స్, పెద్ద భారీ భారీ జూట్ మిల్స్ ఉన్న అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో పేరుగాంచిన కలకత్తా, దేర్ ఇస్ నో సింగిల్ జూట్ మిల్ టుడే. దేర్ ఇస్ నో సింగిల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ టుడే. ఏం లేదు. సేమ్ థింగ్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ఆర్టీసీ. ఏం చేస్తాం, జరుగుతుంది. ఒకప్పుడు అంత వైభవంగా ఉన్న కలకత్తా, ఆ జూట్ ఇండస్ట్రీ, ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం పోయింది. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఈ యూనియన్ల రాజకీయం ఎంత దూరం పోయింది తెలుసా అండి? మీరు ఆశ్చర్యపడతారు. ఎంత దూరం పోయిందంటే కలకత్తాలో ఎవడన్నా కలర్ వేసుకున్నవాడు కూడా భయపడ్డారు. కలర్ ఎత్తిపోయి చెందాడుతారు అన్నట్టు. బిల్డింగ్ కలర్ వేస్తే అది ఒక డయింగ్ సిటీ లాగా తయారైంది. చిలుం పట్టిపోయిన సిటీ లాగా తయారైంది. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇది సత్యం నేను చెప్పేది, ముఖ్యమంత్రి నేను స్టోరీ చెప్తలేను, ద రియల్ థింగ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ కలకత్తా. ఎర్రాటిక్ ట్రేడ్ యూనియన్ల వల్ల ఏం జరిగిందన్నదానికి ఒక ఉదాహరణ. మమతా బెనర్జీ గారు, మన సిటీ ఇంత దుర్మార్గం కనిపించద్దు, ఇంత నల్లగా కనిపించద్దు, ఎవరెవరైతే బిల్డింగ్లకు రంగులు వేసుకుంటారో ఒక సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పి రంగులు వేసుకున్నారండి కలకత్తాలో. నేను యూనియన్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు కలకత్తాలో ఒక ఇండస్ట్రీ పంచాయతీ పోతే నేనే పరిస్థితిని చూసి అసలు ఏం జరుగుతుందని ఢిల్లీ వచ్చిన తర్వాత చర్చ చేసిన మా ఫ్రెండ్స్తో ఏం జరుగుతుందని. చివరికి కొత్త చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వచ్చిన తర్వాత రంగులు బిల్డింగ్లకు వేసుకుంటే మీకు సంవత్సరం ట్యాక్స్ మాఫీ అని కలకత్తాలో బిల్డింగ్లు వేయించారు. ఎవరు తప్పు? ఈ యూనియన్ల తప్పు. అంత ఘోరమైన పరిస్థితి తీసుకుపోయింది. ఇండస్ట్రీ మాయం, సంస్థలు మాయం, ఆదాయం రాదు రాష్ట్రానికి. అందులోనే ఆర్టీసీ ముంచిన గన్లు కూడా వీళ్ళే కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో. ఇలా లేదు, దేర్ ఇస్ నో ఆర్టీసీ. 10 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో 200ని. బీహార్లో లేదు. ఏమైంది? ఎవరు చచ్చిపోతారు కదా. సబ్జెక్ట్ ఈజ్ మనకు ఉంది, నడుస్తుంది కాబట్టి మనం సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాం. మా సంస్థ మేమే చంపుకుంటాము, మా విషయం మేమే తాగితే ఎవడు కాపాడతారండి వాళ్ళను? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సపోజ్ మీకు ఇంకా ఈజీగా చెప్తాను నేను, కొంతమంది మూర్ఖంగా వాదన చేయొచ్చు. సపోజ్ ఏదన్నా చేసి ఏదో మీరు అన్నట్టు ఏమైనా మాట్లాడి పిలిచి బుధగరిచ్చి ఏదో స్ట్రైక్ బంద్ చేస్తాం. ఎప్పటిదాకా? ఇప్పుడు ఏం నెల? ఇది అక్టోబర్ కదా. అదే అక్టోబర్, నవంబర్ నడుతుంది. మరి డిసెంబర్లో ఎవరు కాపాడాలి? తర్వాత జనవరిలో ఎవరు కాపాడాలి? 5,000 కోట్ల అప్పేం కావాలా? బ్యాంక్ వాయిదాలు ఏం కావాలా? ఇలా గొంతెమ్మ కోరికలు ఎవరు తీర్చాలి? జరగాలి కదా సంస్థ నిజంగా రెగ్యులర్గా జరగాలంటే జరగడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. మన కుటుంబం జరుగుతుంది, ఒక పద్ధతి ఉంటుంది కదా దానికి. ఏ నాయకులు అంటున్నా? రమ్మని పేరు తీసుకొని రమ్మని. ఎవరు రమ్మనవా? పది రోజుల లోపలే వచ్చేస్తాయి. నాట్ ఈవెన్ 10 days. మన రాష్ట్రంలోనే 4,100 బస్సులు ఉన్నాయి ఇప్పుడు. ఇంకా మీరు చెప్తే నమ్మలేరు. ఆర్టీసీ హైర్ బస్సులు ఉంటాయి కదా, హైర్ బస్సులలో మనం నోటిఫై చేసినాం. 2,350 దరఖాస్తులు వచ్చినాయి. మేము రెడీ ఉన్నాం బస్సులు పెట్టడానికి. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేసిండ్రు. 2,075 మందికి ఇచ్చేసిండ్రు. ఆర్డర్స్ కూడా ఇచ్చిండ్రు. మళ్ళీ ఈరోజు పేపర్లో ఉంది ఇప్పుడు నోటిఫికేషన్. ఈరోజు నిన్న ఉంది. ఇంకో 1000 బస్సులు కావాలని చెప్పి హెవీ కాంపిటీషన్ ఉంది. ఇమీడియట్గా వస్తాయి, వారం లోపల వచ్చేస్తాయి. నేను ఏమంటున్నా అంటే వాళ్ళే పోయారు, కోర్టులో ఉన్నారు. ఇప్పుడు 28 నెలలు మళ్ళీ కోర్టు ఉంది.
జీతాల కోసం కోర్టుల కేసు ఉంది, 28 నాడు ఒక కేసు ఉంది, 29 నాడు ఒక కేసు ఉంది. ఇప్పుడు అవన్నీ తేలవలసి ఉంటుంది. సబ్జుడిస్ ఉండగా మేమేం చేయలేము. ఏం చెప్పిందా జరుపుతారు కదా, ఊరుకుంటారు గమ్మత్తున్నది. అది నీకెందుకు అంత అర్జెంటు? పిలుతారు కదా, కోర్టు చెప్పింది కాబట్టి పిలుతారు, తప్పకుండా పిలుతారు. పిలువరా? వంద శాతం 100%. I see, I am the head of a government, you know. I have to run the government. I have to run the state. ఈ రాష్ట్రంలో 4 కోట్ల పైసలు జనాభా ఉన్నారు. అందరు సంక్షేమం చూడాలి కదండి, అందరిని కాపాడుకోవాలి కదా. నీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమైనా కావాలని? నేనేమంటున్నా, దానికి వాళ్ళే బాధ్యులు. యూనియన్ బాధ్యత కాదా? సమ్మె చేయించినాడా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు? గవర్నమెంట్ చేయించిందా సమ్మె? ఎవరు చేయించారండి సమ్మె? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఇప్పుడు వచ్చిన నువ్వు దిగిపో, నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి, ఇస్తారా? ఇస్తారా గవర్నమెంట్? ఏది పడుతుంది అడిగితే? అర్థమైన డిమాండ్ ఏదైనా ఉంటే ముచ్చట, కానీ మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుండ్రి, కలుపుతారా? ఇంకోటి చెప్తున్నా, ఇది 100% అసంభవం. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు. అది చూద్దాంగా ఏం జరిగిందో. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు వాళ్ళు. అక్కడ ఏం మన్ను కూడా జరగలే, మీకు తెలియదు. కమిటీ చేసి ఇంక 3 నెలలు 6 నెలలకు ఏదో చెప్తారట కథ. అది ఏం చెప్తారనేది నేను అదే చెప్తున్నా, నీకు అర్థమైతే లేదు. సీఎం జగన్ సంగతే చెప్తున్నా నేను. మందికి చెప్తే పుల్ల మైకులనే చెప్పాడు, దానికి దాచుకోడు. ఏం చేసిండ్రో కమిటీ చేసిన, ఆర్డర్ తీసారు, కమిటీ చేసిండ్రు. ఏమవుతుందో దేవునికి ఎరక ఇప్పుడు. అది ఎస్, ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ బీజేపీ బాగా ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు కదా. ఏ రాష్ట్రంలో చేసినారంటే బీజేపీ గవర్నమెంట్ 19 రాష్ట్రాలని ఎందుకో చేయలేదు. మరి ఇప్పుడు మాట్లాడే బీజేపీ పవిత్రమైందేనే. బీజేపీ రూలింగ్ పార్టీకి ఉన్న గవర్నమెంట్ ఎందుకు చెప్తలేరు కదా చెప్పు ఫస్ట్. ఒకటి మన పక్క మహారాష్ట్రలో ఉండే, కర్ణాటకలో ఉండే. కర్ణాటకలో చేయమను, ఎందుకో చేయరు. చెప్పాలి కదండి, నాకు ఎందుకు చేత కదట. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 4 ఉన్నాయి. పంజాబ్లో ఇంకొక ఆడ చేస్తుండ్రా, మరి ఎందుకు చేయరు అక్కడ? ఇక్కడ జోరుగా మాట్లాడుతున్నారు. నేను చొరవ తీసుకున్న బ్రదర్, ఐఎమ్ సారీ. నేను చొరవ తీసుకోవాలని మీరు అనుకోవద్దు. నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన బాధ్యత గల 3 ప్రభుత్వ సెక్రటరీల కమిటీ చేసిన. నేను మినిస్టర్స్ అంటే కనీసం పొలిటికల్ కమిటీ అవుతుంది, కానీ బాధ్యత నేను సెక్రటరీస్ కమిటీ చేసిన. సెక్రటరీస్ కమిటీ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్ సీఎం రిపోర్ట్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రిపోర్ట్ చేస్తారు. మేము దాని మీద ఒక సొల్యూషన్ రాగలుగుతాం క్యాబినెట్లో. అట్లా ఉంటుంది పద్ధతి. నేను మామూలు సెక్రటరీ వేయలేదు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇష్టం. మేమేం చెప్పానా నాకు అర్థం కాదు, గమ్మతున్నది. నేనేం చెప్పాలా? నేనేం చెప్పగలుగుతా? ఇవ్వని కాపాడతారండి. నువ్వు కాపాడుతావా? నాకు అర్థం కాదు. నువ్వు కాపాడు ఏం కాపాడతారండి? ఐఎమ్ వెరీ సారీ బ్రదర్, నోబడీ కెన్ సేవ్ ఆర్టీసీ. యు ఆర్ ఫర్గెటింగ్. పడతారు కదా, ఎవరేం చేయాలా? మేము పడతామని బాగాలే అంటే నీకెందుకు బాధ? మేము మా అంతలో మేమే పడతామని బాగా అంటుంటే మీకెందుకంటే బాధ? నేను ఏమంటున్నా అంటే, మా అంతలో మేము బయట వాడు మాకు నెలకు 50,000 జీతం వస్తుంది, అయినా మేము గొంతెమ్మ కోరికలు కొడతాం, ప్రభుత్వంలో కలపమంటాం, లేదంటే రోడ్డున పడతాం. పాడు మేము ఎవడేం చేస్తారు? ఎవరా చెప్పేది? బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వాడు కూడా పిచ్చి పడితే నువ్వు పెడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. చూపెడతావా 60,000 కోట్ల ఆస్తులు? చూపెడతావా? ఇదేనా నాకు అర్థంగా? మీరు అడిగే ప్రశ్న ఒక జర్నలిస్టే. వాళ్ళు అనేదాలు ఎట్లా అడతామండి? మీరు జర్నలిస్ట్ అయితే సారీ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? జర్నలిస్ట్గా విశ్లేషణ చేయాలి కదా నువ్వు. ఎక్కడనేరా బేవకూఫ్ అని వాడు అడగాలి, నువ్వు అక్కడనే. నువ్వు ఎక్కడ రాపో అర్థం పడదానే ముచ్చటేనా మాట్లాడతారు? బాధ్యత గల జర్నలిస్ట్ పోయినా నువ్వు. 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా ఏమన్నా? ఎట్లా మాట్లాడతారా? మేము ఆ పనికి మీద చూసుకుంటూ కూర్చుంటాము, వేరే పని లేదు. మీరు కూడా సారీ బ్రదర్, ఇటు పద్ధతి కాదు. నో, యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్. అఫ్ కోర్స్ యూ ఆర్ ఎ జర్నలిస్ట్, బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్.
60,000 కోట్ల ఆస్తులు 70,000 ఇదావా బుద్ధి తక్కువ వారు. మేము గొంతు కోసుకుంటాము, మేము రాము, మా సమ్మె ఆగదు, మా డిమాండ్లు నెరవేర్చలేక సమ్మె ఆగదని ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలని చెప్పండి మీరు. ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గైడ్ మీ. కోర్టు చర్చలు జరపమని చెప్పిందా కనీస సంస్కారం? కోర్టు చర్చ, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చర్చలు జరపమని చెప్పింది. దాని మీద సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగి జరపండి చర్చలని చెప్పినాం. దానికోసమని ఆగచ్చు కదా, ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? యూనియన్ నాయకుల సంస్కారమా? ప్రభుత్వ అధినేతని తిట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా? జరిగే పనేనా? అంటే సమస్యలు పరిష్కారం కావాలని నైజమా, రాజకీయ నైజమా? ఏమనుకోవాలి, దాని వెనుక ఏమున్నది అనుకోవాలా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. అంటే ఇప్పుడు యూనియన్ నాయకులు ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడాలండి? కార్మికుల భవిష్యత్తు, కుటుంబాల భవిష్యత్తు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? ఎంత సంయమనం పాటించాలా? ఏం మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటున్నారు కదా. వీడు తొక్కగాడు చెప్తున్నాడు అసెంబ్లీ రద్దు అన్నాడు. ఈడావా నాకు అర్థం కాదు. ఇవాడు గవర్నమెంటు చెప్తే కనబడుతుంది. ఇప్పుడు ఎవడు కూలిపోతుండ్రు? ఇప్పుడు కూలిపోయేటి ఏంటి కనబడతలేవా? కార్మికుల అమాయకులు అయితే ఎక్కడో అక్కడ పోయి దరఖాస్తులు పెట్టుకొని జైన్ కావాలా? డూ యూ స్టాండ్ బై దట్? డూ యూ స్టాండ్ బై దట్? యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ టెల్ మీ, నీకు ఇష్టమైన రెస్పాన్సిబిలిటీ దా. ఇప్పుడే నా ఎంబడి రాను. సారీ బ్రదర్, నేను ఏమంటున్నా అంటే నేను ఉపోద్ఘాతంలో చెప్పిన మీకు అర్థం కావాలని చెప్పి, ఆర్టీసీ విషయంలో నాకున్న సానుభూతి, నాకున్న లోతైన అవగాహన ఇంకోరికి లేదు.